బస్ బిల్డింగ్ వర్క్షాప్కు ఆర్టీసీలో ఒక ప్రత్యేకత ఉంది. మియాపూర్లో ఉన్న బస్ బిల్డింగ్ వర్క్షాప్ ఆర్టీసీకు ఎంతో విలువైనది, అవసరమైనది. ఒక రకంగా చూసుకుంటే ఆర్టీసీ ప్రయాణం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ముందు ఇక్కడ బస్సులు తయారు కాకుండా రోడ్ల పైన వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇటు ప్రయాణికులకు కానీ ఇటు ఆర్టీసీ కానీ దాని ఆది అన్నది ఇక్కడి నుంచే జరుగుతుంది. దట్ ఈస్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఈ డిపో ఎన్నో సంవత్సరాలుగా వేల కొద్ది బస్సెస్ను రోడ్డుపైకి తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పని జరుగుతుంది. ఇక్కడ ప్రతి నెల 50 నుంచి 60 బస్సెస్ ఇప్పుడు ప్రతి నెల ఇక్కడ నుంచి రోల్అవుట్ చేయడం జరుగుతుంది. కేవలం ఇక్కడ బస్సెస్ తయారు చేయడం మాత్రమే కాకుండా ఏ ప్రమాణాలతో బస్సెస్ తయారు కావాలి, ఆర్టీసీలో బయట వాళ్ళకి ఎటువంటి ప్రమాణాలు అన్నవి నిర్ధారించాలనేది కూడా ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఈరోజు మిగతా కార్పొరేషన్స్ దేశంలో 7 లక్షల లేకపోతే 8 లక్షల కిలోమీటర్ల వరకు మాత్రమే వాళ్ళ బస్సెస్ రన్ కాగలిగితే ఏపీఎస్ఆర్టీసీకి వచ్చేసరికి 12-13 లక్షల కిలోమీటర్ల వరకు కూడా బస్సులు తిరగగలుగుతున్నాయంటే ఎంత స్టడీగా బస్ బాడీ బిల్డింగ్ అనేది జరుగుతుంది, ఎంత నైపుణ్యం కార్మికులు ప్రదర్శిస్తున్నారు, ఎటువంటి స్టాండర్డ్స్ ఇక్కడ సెట్ అయ్యాయనేది మనకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం కూడా 2000కు తగ్గకుండా ఆర్టీసీలో కొత్తగా బస్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలి అన్నది ఒక ప్రపోజల్గా పెట్టుకున్నాము. తప్పకుండా ఆ లక్ష్యాన్ని 2013-14 సంవత్సరంలో చేరుకోగలము అన్న విశ్వాసం ఉంది. గత సంవత్సరం కూడా 2000 బస్సెస్ టార్గెట్గా పెట్టుకున్నాము. 2000 బస్సెస్లో ఇంతవరకు 1600 బస్సెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వచ్చే 2 నెలల్లో గత సంవత్సరం బ్యాక్లాగ్ ఏదైతే ఉందో దాదాపు 400 బస్సెస్ వరకు బ్యాక్లాగ్ ఉంది. దాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. బస్సెస్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు 2 విషయాలను దృష్టిలో పెట్టుకుంటున్నాము. ఒకటి, కాలం చెల్లిన బస్సెస్ రీప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకపోతే ఇటు మెకానిక్స్కు డ్రైవర్స్కు సమస్యలు రావడం మాత్రమే కాకుండా సంస్థకు కూడా ఎక్కువ ఇంధనం ఖర్చు, మెయింటెనెన్స్ ఖర్చు రావడం వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఒకటి. ప్రయాణికులు కూడా కొంచెం అయిష్టంగా ఉంటారు అటువంటి బస్సెస్లో ఎక్కాలంటే, బ్రేక్ డౌన్స్ కావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి బస్సెస్ రీప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2000 బస్సెస్లో 1200 బస్సెస్ వరకు రీప్లేస్మెంట్ కోసం వెళ్ళి 800 బస్సెస్ ఆగ్మెంటేషన్ అంటే కొత్త సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడం. నగరంలో మనం ఉంటున్నాం, హైదరాబాద్ నగరంలో పరిసర ప్రాంతాలు చూస్తున్నాం. నగరం ఎంతో వేగంగా విస్తరిస్తూ ఉంది. విస్తరించి కొత్తగా వస్తున్న కాలనీస్, లొకాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్ వీటి నుంచి చాలా డిమాండ్ ఉంది కొత్తగా బస్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలని. సో ఆ ఏరియాస్ను సర్వ్ చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవది, ఎక్కడైతే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందో ఆల్రెడీ సర్వ్ చేస్తున్న ఏరియాస్లో అక్కడ ఫ్రీక్వెన్సీ పెంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో కొంతవరకు ఈ సంవత్సరం పూర్తి చేయగలమని అనుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో తీసుకుంటే 28,000 గ్రామాలు ఉంటే దాంట్లో 24,000 గ్రామాల వరకు ఆల్రెడీ మేము బస్సెస్ రన్ చేయగలుగుతున్నాము. ఇది దేశంలోనే అత్యధిక శాతం 85% దాటి రూరల్ ఏరియా సర్వీస్ చేయడం అన్నది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదు, ఇక్కడ జరుగుతుంది. సో ఇంకా మిగతా 15%లో ఒక 4-5% అన్నది రీచ్ కావడం కష్టం. ఎందుకంటే అక్కడ రోడ్లు లేకపోవడం, కొండలపైన అటువంటి ఇంటీరియర్ ఏరియాస్లో విలేజెస్ ఉండడం వల్ల సమస్యలు వస్తున్నాయి అక్కడ ఇంట్రడ్యూస్ చేయడానికి. కాకపోతే మిగతా గ్యాప్ ఏదైతే ఉందో ఇంకా 2500 విలేజెస్ వరకు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఆర్టీసీ 2 లక్ష్యాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటి సామాజిక అవసరాలు, రెండవది ఆర్థికంగా ఎక్కువ నష్టాలు లేకుండా రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి విలేజెస్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా నష్టం అన్నది వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఉండరు అక్కడ.
ఎక్కువ కిలోమీటర్లు అన్ప్రొడక్టివ్ కిలోమీటర్స్ ఉంటాయి. బస్సెస్ నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుంది కాబట్టి నష్టాలు తప్పకుండా వస్తాయి. అయినప్పటికీ కూడా ఆ గ్రామాలను తప్పకుండా టచ్ చేస్తాము. అది సామాజిక బాధ్యతగా గుర్తించి చూడాలి. అంతలోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కానీ ఎక్కడన్నా కానీ ఈ రూరల్ సర్వీసెస్ కోసం కొన్ని ఆలోచనలు ఉన్నాయి. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేది ఏదో చేయాలి, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా ఆలోచన స్థాయిలోనే ఉన్నాయి. అటువంటి కొత్త పథకాలు ఏమన్నా వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పటికైతే లేవు అలాంటి పథకాలు. ఆ సరళిలో కొన్ని ఆలోచనలు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వంలో, వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది